బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వెరీ గుడ్ నాన్న. ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు? చచ్చిపోయాడా ఏంటి? ఇప్పుడు ఈ ఫెలో కోసం నేను జైలుకి వెళ్ళాలి. హలో, ఇక్కడ ఓ మై, ఇక్కడ ఏమైంది? ఒక్కసారిగా పట్టపొగలు చీకటి అయిపోయినట్టుంది. బాబా, మన బాబాయ్ హోటల్లో బల్బు పేలింది. బల్బు పగిలితే ముక్కు పగలడం ఏంటి? కాదు బాబా, ఆ గాజు పెంకులు నిన్ను ఎక్కడ గుచ్చుకుంటాయో అని నీ ముక్కుని కాస్తాడు తోసా, అంతే. తోసావా? మరి నాకేంటే ఒక 1000 టన్నుల బరువు పేటమని కొడితే మూతి ఎట్ట అప్పచ్చైపోద్ది, అట్ట అయిపోయినట్టు అయిపోయింది. అంటే ఇట్లా దోశ. ఏంటి పట్టపగలు ఈ పిచ్చి కేకలు ఏంటి? అయ్యో బావా, అవి పిచ్చి కేకలు కాదు, మరి కరాటీ కేకలు. కరాటీ కేకలా? ఓరే నాయనో, నాకు ఈరోజు సాయంత్రం కాంపిటీషన్ ఉంది బావా. ఆ కాంపిటీషన్ లో నేనే ఎలాగైనా కప్పు కొట్టాలి. ఈ రకంగా కొడితే నాకే పట్టపగలు చుక్కలు కనపడ్డాయి. ఇంకా ఈ రకంగా గనక నువ్వు సాయంత్రం ఆ కాంపిటీషన్ లో అని కొడితే డైరెక్ట్ ఆడికి అంతరిక్షమే. ఊరుకో బావా, ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి. నేను డిస్టర్బ్ చేయకుండా నేను ప్రాక్టీస్ చేయాలి. ఆగు, ఒక్కసారి తిన్న తర్వాత రెండోసారి జాగ్రత్తగా ఉండకపోతే నేను ఎదిపప్పను వస్తాను. నువ్వు ఆ గట్టనే ఉండు, నువ్వు ముందుకురా. ఈ పీటీ ఉషా అర్థం కావట్లేదు, జెంట్స్ కెడీ అర్థం కావట్లేదు. ఎట్లా నుంచి అక్కడ నుంచో 1 2 3. బాబాయ్ గారు, బాబాయ్ మేమే ఇటండి. మీరేనా? మేమే. ఆ సూర్య సినిమాలో హిప్నాటిజం చేస్తారే, ఆ చైనా వాళ్ళ చచ్చారు. హలో, మీకు నేను చైనా వాళ్ళ కనపడుతున్నావా? యూ ఇంట్రెస్టింగ్ మీ. నీ తలకాయ ఇంట్రెస్ట్ ఫారెస్ట్ కాదు, ఇన్సల్ట్. అయినా ఏమ్మాయి, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు కదా, ఈ ప్రాక్టీస్ ఏదో అక్కడ చేసుకోవచ్చు కదా. కాదు బాబాయ్ గారు, అక్కడ చేశాను. అక్కడ నేను కరాటే చేస్తూ ఒక అమ్మాయికి తగిలింది. ఆ అమ్మాయి వెళ్ళి బకెట్ల మీద గిన్నెల మీద పడింది, అన్ని పాడైపోయాయి. ఇంకోసారి హాస్టల్ కి రావద్దని గంటేశారు. ఈ పర్ఫార్మెన్స్ అక్కడ కూడా ఇచ్చావా తల్లి? బాబాయ్, సుబ్బుని అంత తక్కువ అంచనా వేయకు. సుబ్బు ఎలాగైనా కరెక్ట్ బాగా ప్రాక్టీస్ చేసి పీటీ ఉషా అంత అవ్వాలనేదే నా కోరిక బాబాయ్. దద్దమ్మా, పీటీ ఉషా పరుగులు రానిరా. ఈ మధ్య అలా మార్చారా? అలా మార్చడం కదా, అది అంతేగాని ఇక్కడ పనికిరాని వస్తువులు ఏవీ లేవు వీడిలాగా. అన్నీ పనికొచ్చేవి. దయచేసి నువ్వు అంతగా ప్రాక్టీస్ చేసుకోదలుచుకుంటే ఆ మూలకెళ్ళి చేసుకో తల్లి. తమరు తగలడండి, వంట చేసుకుందాం. ఒక విషయం చెప్పమంటావా? ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తారా? ఏం చేస్తున్నావు బాబాయ్? ఇవాళ పచ్చి బొప్పాయితో 3 రకాలు చేసుకుంటున్నాం. 1 పచ్చి బొప్పాయ కూర, 2 పచ్చి బొప్పాయ పప్పు, 3 పచ్చి బొప్పాయ పెరుగు పచ్చడి. మొదట పచ్చి బొప్పాయ కూర. ఇదిగో పచ్చి బొప్పాయి ముక్కలు. ఇవేంటంటే ఈ పచ్చి బొప్పాయి అనేది ఎంజైమ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అందుచేత కడుపులో ఏదైనా పుళ్ళు కానీ అల్సర్స్ కానీ ఉన్నట్లయితే దీనివల్ల అది క్యూర్ అయిపోతాయి. మంచి మెడిసిన్, చాలా మంచిది కూడా. చక్కగా వండుకుని తినొచ్చు. ఈ పచ్చి బొప్పాయిని చక్కగా తోలు తీసేసి ఈ గింజలు ఉంటాయి చూడు, ఇవన్నీ తీసేయాలి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళలో వేసుకుంటే కొంచెం శుభ్రంగా ఉంటుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా ఈ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని కాస్త పొయ్యి వెలిగించున్నాయనా? వెలిగిస్తా బాబాయ్. దుకాణం మొత్తం తెచ్చి అక్కడ పెట్టుకుని. అబ్బాయి, అందులో కొద్దిగా నూనె వేయి. అబ్బాయి, ఇందులో ఏం చేయాలంటే పచ్చి కొబ్బరి. ఏది? నూనెలో. ఆ తర్వాత పల్లీ పప్పులు, కాస్తంత చింతపండు, అందులోనే ఎండుమిరపకాయలు. అబ్బా, ఇప్పుడు నువ్వులు వేసేయి. చివరిగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా వేగని. ఆ వేగింది చాలా బాయ్. ఇప్పుడు పొయ్యి కట్టేయి.
పొయ్యి కట్టేసి అది పక్కన పెట్టేసాయి. అబ్బాయి ఆ, ఇప్పుడు ఒక మూకుడు కావాలి, ఆ మూకుడు తెచ్చిపెట్టు ఇక్కడ. దాంట్లో కొద్దిగా నూనె పోయి. నూనె. ఇదిగో అబ్బాయి అక్కడ ఇంకో ప్లేట్ ఉంది ఇటు. అది ఆవాలు, జీలకర్ర వేసాయి, మినపప్పు వేసాయి, శనగపప్పు వేసాయి. కొంచెం వేగని, ఆ పప్పులు కదా వేగాలి. ఇదిగో పచ్చిమిరపకాయలు వేయి, కరివేపాకు వేయి, కొద్దిగా పసుపు వేసాయి. ఇప్పుడు చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే ఇప్పుడు చక్కగా వేగింది. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి దీంట్లో. కాస్త ఉప్పు వేయనైనా. అబ్బాయి ఈ ముక్కలో కొంచెం మగ్గాలి, పచ్చివి కదా. నువ్వేం చేస్తావు అంటే మూత పెట్టేసి అది పైన ఇది పెట్టేయమంటావా? ఈ మగ్గుతీ ఈ లోపు మరి వెళ్ళి దీన్ని చక్కగా రుబ్బి పట్టుకొచ్చాయి. జాగ్రత్త అక్కడే కదా. అయ్యో అమ్మ బాబు, కూచి నీ దుంప తెగ, నీ ఊహాలు పాడుగాను. ధోని లాగి పెట్టి కొట్టిన టట్ట కొట్టావేంటి నువ్వు? ఒకసారి కొట్టినట్టు. మావులు కొట్టడం కాదు బాబా, ఇది వాళ్ళంతా పులిసిపోయింది. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అప్రమత్తతతో ఉండాలి. ఓహో అలాగా, తెలిసిందా? నువ్వు కూడా అప్రమత్తతోనే ఉండాలి. ఉంటారు లేరా, ఇట్లా వంట చేసుకుందాం. ఇదిగో అత్తి అది వేసేయి, అది కడిగి దాంట్లో పోసేసాయి, సరిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి కలపెట్టు శుభ్రంగా. అంత కలిపేసావు కదా, అది ఇంకొంచెం 10 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టేసి మళ్ళీ పెట్టే. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? పచ్చి పప్పాయ పప్పు. పచ్చి బొప్పాయ పప్పు గనక దానికి పప్పు కావాలి కదా. దీనికి బెస్ట్ కాంబినేషన్ పప్పు ఏమిటంటే పెసరపప్పు. ఓహో, పెసరపప్పు పచ్చి బొప్పాయ కాంబినేషన్ చాలా మంచిది. అబ్బాయి అక్కడ పెట్టాను చూడు. ఇది 1 గంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత పచ్చి బొప్పాయ ముక్కలు కోసి పెట్టాను చూడు. ఇందాక కూరకు పెద్ద ముక్కలు కోసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇలాగా గిన్నె ఒకటి చూడండి, పట్టరా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే నానబెట్టుకున్న పెసరపప్పు, ఇప్పుడు పచ్చి బొప్పాయి ముక్కలు కట్ చేసుకున్నాం కదా చిన్నవి, ఇవి కూడా దీని మీద వేసుకున్నాం. అది బాగా ఉడకాలి. ఎంతసేపు ఉడుకుందో ఉడకనివ్వు. బట్టర్ ఇటు. ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు, ఈ కాసిన వెల్లుల్లి, ఇవేంటంటే కచ్చా పిచ్చా కొట్టాలి, మరి మెత్తగా కొట్టకూడదు. కచ్చా పిచ్చా వేసి చేసుకురండి అండి. అదేమిటమ్మా వేడి సాంబార్లో ఏలు పెట్టినట్టు అట్టర్ సేవేమిటి? కాదు బాబాయ్ గారు, కరాటీలో అలా అరుస్తేనే ఫోర్స్ వస్తుందంట. ఈ ఫోర్స్ పాడుగాను నా గుడ్డిపోటే వచ్చేలా ఉంది కదా. అయినా నిన్న వెళ్ళా మూల కదా నేను ప్రాక్టీస్ చేసుకోమన్నాను. ఆ మూల ప్లేస్ సరిపోట్లే బాబాయ్ గారు, గోడకు తగులుతున్నాయి చేతులు. అమ్మో, గోడలు కూలిపోతాయి, ఒక కుప్ప మొత్తం కొంపే కూలిపోతాయి. అమ్మా వద్దు కానీ తల్లి, నువ్వు బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా. తల్లి ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమన్నావు? బయటికి రా. కొంప ముంచావు బాబాయ్. మరి ఇంట్లో కాబట్టి 4 తన్నా మనం పడతాం గానీ బయటోడు ఎందుకు పడతారు? తిరిగి 4 తంతా దాన్ని పడేసి. నాకు తప్పుద్దా? తప్పు నువ్వు ఒకటి. పొండిరా బాబు, బయట ఉండు, నేను ఇద్దరు హాయిగా ఉంటా, నేను వంట చేసుకుంటూ. అదేమిట్రా
డైలాగులు లేని వాళ్ళగా సైలెంట్ గా వస్తున్నావు. ఏం చేయమంటావు బాబాయ్, ఇది చేసిన రచ్చ అంతా ఇంత. అక్కడ ఇది వెళ్ళి ఊఫా ఊఫా అనేసరికి వాళ్ళు ఇల్లు కొట్టుకోవడం పెద్ద గొడవ అయిపోయింది. ఏం చేసావు? నేనేం చేస్తా, పెద్దరాయుడు సినిమాలోగా రజనీకాంత్ గారి లాగా ఓ మధ్యలోకి వెళ్ళి ఆపండి అన్న. ఆపారా? ఏం ఆపారు? అసలు ఈ గొడవ కారణం నేనేనని చెప్పేసి నన్ను తుక్కు తుక్కు కొట్టారు బాబాయ్. నీకు అయిందనమాట. ఎందుకే అక్కడికి వెళ్ళావు? రే ఇప్పుడు కాబోయే మూడు పెళ్ళాలి మీరు, ఆ మాత్రం ఒకళ్ళు పంచుకోవాలి. ఏది ఇప్పుడు నుంచే? మరి సరే, తర్వాత ఏం చేయాలి చెప్పు. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగో ఆ ప్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. పెట్టరా? పెట్టు. ఇదేనా? అది పెట్టు. కొద్దిగా నూనె వేసుకో. ఇదిగో ఆవాలు వేసుకో, ఎండు మిరపకాయ, జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసాయి. పచ్చిమిరపకాయ వెల్లుల్లి పేస్టు అది కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్తంత పసుపు వేసాయి, కాస్తంత కరివేపాకు వేసుకో. ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఉప్పు వేసుకోవాలి కదా, ఉప్పు వేసుకో. ఆ ఉల్లిపాయలంతా గోధుమ రంగులోకి వచ్చేయాలి. బాగా వేగిపోయింది. ఇదిగో కొంచెం దీంట్లోకి దిగి చెప్తా. దేనికి బాబాయ్? చెప్తా, తర్వాత పని ఉంది దీంతో. తెచ్చుకుని ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఆ తిరగమాత అంతా తీసి చక్కగా పప్పులో వేసి, పప్పు ఉడికిపోయింది. అబ్బాయి కలుపుమా. ఇప్పుడు ఏం చేయాలంటే, అక్కడ నిమ్మకాయ పిండేది పెట్టాను చూడు, నిమ్మకాయ పెట్టాను, ఆ నిమ్మకాయ కాస్త పిండాలి దీంట్లో. ఇప్పుడు పచ్చి బొప్పాయ పప్పు రెడీ. నెక్స్ట్ వంట మనం చేసుకుందాం కానీ ఇవన్నీ కాస్త తీసి సర్దేనైనా. ఓకే నాన్న సుబ్బు, ఇప్పుడు కప్పు తీసుకుంటే ఎవరికి ఇస్తావు నాన్న? ఎవరికి అంకితం చేస్తావు? మా కోచ్ పేరు చెప్తా. ఎవడా కోచ్? ముచ్చుగాడు. ఇంకా ఎవరు లేరు బావా. నువ్వు ఉంటావా? 1000 వీణాలు మోగుతున్నాయి కదరా బావా. పోతావా? ఎవరికా అట్ట అనిపించిందా? ఎంత తీయని కదా వార్త చెప్పావు. అసలు నా దగ్గర కోచ్ యాక్చువల్లీ అప్పట్లో పుల్లల గోపిచంద్ గారు వచ్చారు నా దగ్గర. తర్వాత సింధు అనుకుంటా, ఐ థింక్. అమ్మాయి కూడా వచ్చింది. నన్ను అడగడం అనేది నీ అదృష్టం, నేను నేర్పడం అనేది నా దురదృష్టం. బట్ నేర్పిస్తాను. కమియర్ బాయ్, పక్క తప్పుకో. వీరులు ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి పక్కన తప్పుకోవాలి. టేక్ లెఫ్ట్, యూటర్న్ తీసుకుంటారా, ఇటు తిరుగు. ఓకే, ముందుగా మనం ఏదైనా విద్య నేర్చుకుంటున్నప్పుడు ఆ విద్య ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి వల్ల పుట్టింది అనేది తెలుసుకోవాలని మెయిన్ పాయింట్. నీకేం కావాలి? కరాటీ. కరాటీ అనేది ఎప్పుడు పుట్టిందంటే, ఒక యోధుడు కర్రతో ఇలా సాగు చేస్తుంటే కర్ర ఎక్కడో పడింది. ఆ గురుగారు ఆ శిష్యుడికి ఆ కర్ర అటు ఇవ్వు అన్నాడు. అక్కడి నుంచి పుట్టింది. అరే గురుగారు కర్ర అక్కడ పడితే ఇటు ఇవ్వు అన్నాడంటే ఆ కరాటీ అక్కడి నుంచి ఒక విద్య పుట్టింది. ముందుగా నీకు ఒకటి చెప్తాను, నేను కరాటే నేర్చుకునే వాళ్ళు కారపొడి తినాలి ఎక్కువగా. ఎందుకు అంటే పౌరుషం పెరిగినప్పుడు అందులో ఆహాకారాలు వస్తాయి. అప్పుడు మన కొట్టపైన ఆ సౌండ్ కాడు బెదిరి వెళ్ళిపోతాడు. కరాటీలో ఉన్న ముఖ్య అంశం అది. ఎందుకు అరుస్తారు కరాటీలో ఉన్న వాళ్ళంటే, హూ అనడం వల్ల మనం కొడతామో లేదో అని ఎదుటి వ్యక్తి తెలియక ముందే వీడి ఇట్లా అరుస్తున్నాడంటే అమ్మో ఇది ప్రమాదకరమైనదని. ఇప్పుడు ముందుగా మనం ఇలా పెట్టాలి. ఓకేనా? దాన్ని బాక్సింగ్ అంటారు. నువ్వు చెప్పవయ్యా, నువ్వు చెప్పుదా. నువ్వు కానీ నాకు తెలిసి బాక్సింగ్ అంటారమ్మా. దీన్ని ఇలా పెట్టావు కదా బాబాయ్ అన్నట్టు, దీన్ని ఇలా పెట్టకూడదు. వాడు ఇలా పెడుతున్నావేమో అనుకుని వాడు పొరపడతాడు. ఓహో, ఇందులో పాయింట్ ఇది. దీన్ని స్ట్రాటజిక్ ఆఫ్ ద గేమ్ ఇన్ చెస్ అంటారు. ఈ చెయ్యి ఇలా ఉంది కదా, ఈ వెంటనే ఈ చేతిని ఇలా పెట్టి ఎట్టా ఎట్టా, దాన్ని స్విమ్మింగ్ అంటారు. నువ్వు నేర్పుకో, నువ్వు నేర్పుకో. నీకెందుకయా? నీకు తెలియదు, నాకు వచ్చింది, నేను నేర్పిస్తున్నా. మధ్యలో నేర్పు నేర్పు నేర్పు. ఇటన్నావా ఇటన్నావా అయిపోయాడు. హూ అనాలి. అంటే వాడికి మనం నమస్కారం చేస్తున్నాడేమో, వాడు వంగుతాడు. అప్పుడు మనం దాన్ని కథాకళి అంటారు. అందుకే నేను ఏమి తెలియని వ్యక్తులకి నేను నేర్పించాను. ఒకటి, విద్య ఎవరికైనా తెలిసినోడికి నేర్పించాలి, ఏమి రానోడికి లేదు. ఇలాంటి మధ్యస్థంలో ఉన్నోడికి చి వంట చేసుకుందా. మీరు ఎప్పుడు ఇక్కడే వంటగదిలోనే ఉంటారు, స్టేడియంలోకి రారు. 2000 కానీ నువ్వు కానీ పని కానీ ముందు పప్పు అయిపోయిందేమో చూడు. ఇంతే, మన బతుకులంతా పప్పు అయిందా ఇవేందా చూసుకోవాలి. ఇంకొక ఐటమ్ చేసుకోవాలి కదా, ఇంకా మనకు బాకీ ఉంది కదా. చెప్పు. పచ్చి బొప్పాయ పెరుగు పచ్చడి. పచ్చి పప్పాయ కావాలి, పట్రా. తెచ్చావు. అబ్బాయి ఒక డేక్షా పట్టుకురా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇలా పెట్టుకుని బాబాయ్ నేను దొరుకుతుంది.
చక్కగా ఈ సన్నంలో తరుగు. చక్క 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 ఇక్కడ చూపించు పనితనం. తురివారా బాగా తురివారా అబ్బాయి, చక్కగా అక్కడ పెట్టేసాయి. అబ్బాయి ఇందాక నేను తీసి పెట్టానే ఎందుకు అని అడిగావే. పోపు మళ్ళీ ఈ పోపు కూడా దీని సరిపోతుందని అప్పుడు తీసి పెట్టాను అన్నమాట. ఆ పోపు ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాం. సూపర్ బాబాయ్. దాంట్లో ఏమున్నాయి చెప్పు పోపులో? ఇందులో ఆవాలు ఉన్నాయి, తర్వాత జీలకర్ర ఉంది, దాని ఎండుమిరపకాయలు ఉన్నాయి, కరివేపాకు ఉంది, గుడ్. ఉల్లిపాయలు కూడా పసుపు. ఒక గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. గరిటె తీసుకో, చక్కగా కలుపుతూ ఉండు. నువ్వు వేసాయి. దీంట్లో మనం పెరుగు వేసుకోవాలి. సో దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం, కారం కూడా పడిపోయింది. ఇంకా కొంచెం యాడెడ్ ఏం చేస్తామంటే అప్పుడప్పుడు కాస్త కరకరలాడుతూ బాగుంటుందని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని కలుపుకుంటాం. మంచిదేగా. చక్కగా వేసుకుని ఇప్పుడు అన్ని కలిపేసాయి. తరువాత దీంట్లోనే కాస్తంత కొత్తిమీర కూడా కలుపుకోవాలి. ఇంత గట్టిగా పెరుగు పచ్చడి బాగోదు కదా, కాస్త నీళ్లు పోసుకోవాలి. నేను కలుపుతా బాబాయ్, నీకెందుకు చక్కగా ఒకసారి కలిపేసాయి. కలిపి ఇందులో తీసే చక్కగా. ఇప్పుడు 3 ఐటమ్స్ అయిపోయినాయి మనకి. ఫస్ట్ కూర గిన్నెలోకి తీసేసుకో. పచ్చి బొప్పాయ కూర. తర్వాత ఇప్పుడు పచ్చి బొప్పాయ, ఇప్పుడు మనం చేసుకున్న ఏంటి, పచ్చి పప్పాయ కూర, తర్వాత పచ్చి పప్పాయ పప్పు, ఆ తర్వాత పచ్చి పప్పాయ పెరుగు పచ్చడి. 3 ఐటమ్స్ వేసుకున్నాం. అబ్బాయి శుభ్రంగా ఇవన్నీ తుడిచి శుద్ధం చేసి. అమ్మాయి నువ్వు కానిచ్చి. అసలు నేను జీతం ఇస్తుందా నీకా అమ్మాయికా? నాకే. మరి నాకే నీకే అయినప్పుడు నువ్వేనే పనోడి కదా. పనోడి కాక ఇగో బాబాయ్ మరి రోజుకి అలా దిగజాచి మాట్లాడకు. నువ్వు పనోడి కాక ఏమైనా పరైటర్వా? ఇగో బాబాయ్ ఇంకొకసారి చెప్తున్నాను, పనోడు అనొద్దు చెప్తున్నా. పనోడానికి ఏమంటారా? పాలిగాడు అంటారు. ఇగో ఏం చూపిస్తున్నావు? ఇలా కొట్టావేంటి నీ దుంపదగా? ముక్కు చేయి తీసేంటే బ్లడ్ బుడబుడగా ఆడేటట్టుంది కదా. నేను అమ్మా మన హోటలేనా? మందులాగానే ఉందిరా. అంతేరా? అంతేనా బాబాయ్ గారు? ఏంటమ్మా ప్రాక్టీస్ ఆపేసావా? అంటే ప్రేక్షకులు లేని ప్రదర్శన వేస్ట్ కదా బాబాయ్ గారు. శిక్ష ఇంకా ఉందా మాకు? లేదులేండి, ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలండి, భయపడకండి. అమ్మా బతికించావు. అయ్యో డాక్టర్ ముక్కులోకి 2 సపరేట్ పైపులు వేస్తానన్నాడు బాబాయ్. నాకైతే రాడ్స్ వేస్తారన్నాడు రా. అది సరే గాని అవన్నీ ఎలా చేసావు ఒకసారి చెప్పానైనా. నేను చెప్పనా? నువ్వు వద్దులేమ్మా, నువ్వు ముక్కుతోనైనా చెప్పరా. అంతే అంటావా? అంతే చెప్పి. పచ్చి బొప్పాయి కూర ఎలా తయారు చేసామంటే, పచ్చి బొప్పాయి కూర ప్యాన్ పెట్టుకుని అందులో నూనె, పచ్చి కొబ్బరి, పల్లీలు, చింతపండు, ఎండుమిర్చి, నువ్వులు, ఉల్లిపాయలు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బొప్పాయి ముక్కలు, ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో పేస్ట్, నీళ్లు పోసి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పచ్చి బొప్పాయి కూర రెడీ. పచ్చి బొప్పాయి పప్పు ఎలా తయారు చేసామంటే, పచ్చి బొప్పాయి పప్పు గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టిన పెసరపప్పు, పచ్చి బొప్పాయి ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ లోపల పచ్చిమిర్చి,
పచ్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పేస్ట్, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించుకొని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ తాలింపుని పప్పులో వేసి చివరిగా నిమ్మరసం వేసుకుంటే పచ్చి బొప్పాయ పప్పు రెడీ. పచ్చి బొప్పాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసామంటే, పచ్చి బొప్పాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలంటే, ఒక బేసిన్ లో పచ్చి బొప్పాయ తురుముకొని ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ తాలింపు అందులో వేసి ఆ తర్వాత పెరుగు, పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర, నీళ్లు పోసి కలుపుకుంటే పచ్చి బొప్పాయి పెరుగు పచ్చడి రెడీ. బాబాయ్ గారు ఏంటమ్మా ఆకలేస్తోంది, అన్నం పెడతారా? ఎందుకు పెట్టావు తల్లి? ఇప్పుడు దాకా తిన్నాం కదా బాగా. అవునుగా. నీకు కూడా తినిపించాలి కదా. కూర్చోమ్మా. రే అబ్బాయి రారా. వస్తున్నా పద. రారా మళ్ళీ వస్తుంది కొమ్మడానికి. బాబా లేచి గిన్నెలు పెట్టచ్చు కదా. పెడతానా బాబు. ఇదిగో ఇందా. తినమ్మా, కడుపు నిండా తిను. బాగుంది బాబాయ్ గారు. బాగుంటుంది. అమ్మయ్య నవ్విందా? కడుపు ఫుల్ అయిపోయింది బాబాయ్ గారు. సూపర్. పోన్లే. ఆ, బాబాయ్ ఒరేయ్, బాబాయ్ ఏమో పెట్టుకుంటుంది ఏంటి బాబాయ్? ఆ పిల్ల ఇందుకనదుగా కూలింది కదా, ఇప్పుడు గజ్జలు పెట్టుకుని భద్రకాళి లాగా నాట్యం చేస్తూ మన తొక్కేస్తుంది. ఎవరా నానా ఏంటి నాన్న అవి? ఏంటమ్మా? మువ్వలు పువ్వలా? దేనికి? కాంపిటీషన్ కి. కరాటా కాంపిటీషన్ కి మువ్వలు కట్టుకోవడం దేనికి? కరాటీ కాంపిటీషన్ ఏంటి? మరి పొద్దు నుంచి నువ్వు మా మీద కరాటే చేసావు అదే కదా. కదా. అయ్యో రామా, అది కాంపిటీషన్ కాదు, నేను వెళ్తుంది డాన్స్ కాంపిటీషన్ కి. డాన్స్ కాంపిటీషన్ ఏంటి? మరి పొద్దు నుంచి ఉఫ్ఫా అఫ్ఫా ఫీ ఫిఫ్రీ అని చెప్పి మొత్తం ముక్కలని బద్దలు కొట్టావు కదా. నాది కూడా. చెప్తా విను. ఒకవేళ నేను డాన్స్ చేసి వాడికి నచ్చక నాకు ప్రైజ్ ఇవ్వలేదనుకో, వాడిని కరాటీకి ఒక షాట్ పీకి ఆ ప్రైజ్ తెచ్చేసుకున్నామని. పొద్దుందాకా ప్రాక్టీస్ ఇదా? ఇప్పుడు మనం నచ్చలేదన్నాం అనుకో, మన మీద కూడా అదే చేస్తుంది. బాబాయ్ గారు, బావా మీరు ఖచ్చితంగా నా కాంపిటీషన్. అంటే అమ్మా నాకు కొంచెం డాక్టర్ గారు లివర్ బాగాలేదన్నారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అట, రేపు జాయిన్ అవ్వాలి హాస్పిటల్లో. నువ్వేం చేయాలంటే బాబాయ్ని తీసుకెళ్ళి, బాబాయ్కి నీకు నాట్యం అన్నా నాట్య కళాకారులన్నా ప్రాణం ఇచ్చే కుటుంబం వీళ్ళది. తీసుకెళ్ళమ్మా. సరే మీరు రావట్లేదు కాబట్టి ఇక్కడే మీకు చేసి చూపిస్తా. సరే బాబోయ్ బాబా